ఎర్రా ఎర్రాని పండు, మెరుపుతో కూడిన నిండైన రంగు, ఔషధ గుణాలు బహుమెండు. రతనాలు పేర్చినట్లుగా ఉన్న ఆ రసభరిత గింజలను ఆస్వాదించేందుకు, ఆరోగ్యాన్ని దరిచేర్చుకునేందుకు పసిపిల్లలు, వృద్ధులు, ఆరోగ్యవంతులు, వ్యాధిగ్రస్తులు ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి? అందుకే అన్ని సుగుణాలు కలబోసుకున్న దానిమ్మకాయలకు విపణిలో అంత ఆదరణ. తెలంగాణలో దానిమ్మను రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లోనూ, ఆంధ్రలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ సాగు చేస్తుండగా మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రైతులు ఈ పంట సాగులో ఎంతో ముందున్నారు. దానిమ్మకు కంటకప్రాయంగా పరిణమించిన బ్యాక్టీరియా తెగులును ఎదురొడ్డి మరాఠా రైతులు ఎకరాకు 16 నుంచి 18 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సొంతం చేసుకుంటుండగా తెలుగు రాష్ట్రాల్లోనూ అంతకు దీటైన పంట ఉత్పత్తిని సాధిస్తున్న రైతులున్నారు. దానిమ్మలో గణేష్ మృదుల రకాల అనంతరం మెత్తటి గింజ కలిగిన బగువ రకం అందుబాటులోకొచ్చి వినియోగదారుల ఆదరణ చూరగొనడంతో అంతటా బగువ రకాలే అధికంగా సాగులోకొచ్చాయి. దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే స్వభావమున్న కాత నియంత్రణ ద్వారా అంబే, మృగ్, హస్తబహార్లలో ఏదైనా ఒక పంటను మార్కెట్ డిమాండ్ను, అక్కడి వాతావరణ అనుకూలతను అనుసరించి రైతులు పంట తీసుకుంటూ ఉంటారు. అయితే పెట్టుబడులు అనంతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో సమగ్ర వ్యవసాయ విధానాలు అనుసరించడం ద్వారా వ్యర్థాలను అర్థవంతంగా వాడుకుంటూ వనరుల సమర్థ వినియోగంతో అధిక దిగుబడిని, అత్యుత్తమ నాణ్యతను అందిపుచ్చుకొని ఖర్చు అదుపుతో దానిమ్మ సేద్యాన్ని కొత్త పుంతలో తొక్కిస్తున్నారు ఒక రైతు. ఎవరో ఏమిటో, దానిమ్మ సాగులో ఆసక్తికరమైన ఆ విశేషాలేమిటో, ఆయన అనుభవాలేవో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. మచ్చలేని దానిమ్మకాయలను చూస్తే మనసు పారేసుకుంటాం. మరి మంచి నిగారింపుతో, కాస్తంత పెద్ద సైజులో, నాణ్యతకు మారుపేరులా, రుచిలో మేటిగా, పొందికైన పగడాల్లాంటి మిలమిలలాడే కాయలను చూస్తే కాయించిన రైతుని మెచ్చుకుని తీరతాం. ఈ కాయలు, కాయకోత జరుగుతున్న దృశ్యాలు అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింపల్లి అనే గ్రామంలోని దానిమ్మ తోటవి. దానిమ్మ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్న అనంతపురం ప్రాంతంలో ఈ పంట సాగు రైతుకి కలలా మారి, అటు సాగుని మానుకోలేక, 3-4 రోజులకొకసారి సస్యరక్షణ చేయలేక, చేసిన సరైన పంటను, ధరను దక్కించుకోలేక రైతులు తల్లడిల్లిపోవటం చూస్తున్నాం. అలాంటిది దానిమ్మను వినూత్న రీతుల్లో భేషుగ్గా పండించవచ్చని నిరూపించారు రైతు ముత్తులూరి నరసింహప్ప. ప్రభుత్వోద్యోగిగా పదవీ విరమణ చేసిన అనంతరం 2011 జనవరిలో ఈ తోటను నాటించి మోడల్ గార్డెన్గా నిర్మించుకోవాలన్న తన కలను సాకారం చేసుకున్నారు. 14 ఎకరాల్లో ఈ తోట ఉంది. 2012లో మొదటి పంటను తీసుకున్నారు. 2013లో రెండవ పంట ఎకరాకు 5 టన్నుల చొప్పున దిగుబడినిచ్చింది. ఇప్పుడు తీస్తున్నది 3వ సంవత్సరం పంట. డిసెంబర్ నుంచి మార్చి వరకు కోతలు చేస్తారు. ఇప్పటికి 50 టన్నులు కోత చేయగా మరో 50 టన్నులు అందివస్తుంది. మొత్తం 100 టన్నులు ఈ 14 ఎకరాల నుంచి వస్తుంది. అంటే ఎకరాకు 7.1 టన్ను. దానిమ్మలో ఎంత పంట తీసాం అనేదానికన్నా ఎంత నాణ్యత గల పంటను తీసామన్నది ముఖ్యం అంటారు నరసింహప్ప. దీని వెనుక ఎంతో కఠోర పరిశ్రమ, పరితపన దాగి ఉందని ఈ క్షేత్రాన్ని చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా ఒక పెద్ద ప్రాబ్లం ఇది. అట్లాగే ఎండు తెగులు ప్రాబ్లము, చిలకల ప్రాబ్లము, తర్వాత బోరర్ ప్రాబ్లము, ఇలా రకరకాల మైట్స్, త్రిప్స్, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అధిగమించినప్పుడు మాత్రమే రైతు మిగులుకోగలడు. త్వరగా వస్తుంది, అధిక ఆదాయం వస్తుంది, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కష్టమైనటువంటి పంట కూడా ఇది. ఎలా పండించారో, సేద్య విధానంలో కొత్త రీతులేవో తెలుసుకునే ముందుగా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కాయను సగటున కిలో 60 రూపాయల ధరకు చెన్నై పంపుతున్నారు. దీంతో ఎకరా నుంచి వస్తున్న ఆదాయం 7.1 టన్నులకు గాను 4,26,000 రూపాయలు. ఇందులో ఖర్చెంతవుతోందంటే సేంద్రియ ఎరువులు 50,000, రసాయన ఎరువులు 25,000, సస్యరక్షణ మందులు 25,000, కలుపుతీత 20,000, కోత కూలీ, గ్రేడింగ్, ప్యాకింగ్లకు 14,200, ప్యాకింగ్ సామగ్రి 17,750 రూపాయలు, రవాణా 42,600 రూపాయలు, ఇతర ఖర్చులు 18,000 కలిపి 2,30,300 రూపాయలవుతుండగా
ఈ మొత్తానికి వడ్డీ 23,480 రూపాయలు. ఇది కాక డ్రిప్ను ఎకరాకు 20,000 రూపాయల పెట్టుబడితో అమర్చుకున్నారు కాబట్టి దానిపై వడ్డీ 4,800, డ్రిప్ తరుగుదల ఖర్చు 5,000, అంతా కలిపి 2,63,580 రూపాయలు అవుతోంది. అంటే లెక్కేశారా మిగులెంతో? 1,62,420 రూపాయల లాభం ఎకరా దానిమ్మ నుంచి అందుకుంటున్నారు నరసింహప్ప. తోట నాటే సమయంలో అంటుమొక్కల కొనుగోలు, మొక్క నాటే ఖర్చు అంతటికీ 25,000 ప్రాథమికంగా పెట్టుబడి పెట్టారు. అదంతా మొదటి పంటకే వెనక్కు వచ్చేసింది. రెండవ పంట నుంచి వస్తున్న లాభాలను క్షేత్ర అభివృద్ధిపైన పెడుతున్నారు. సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రాముఖ్యాన్నిస్తున్నారు. సస్యరక్షణ మందులపై ఈయన పెడుతున్న ఖర్చు చాలా స్వల్పం. సేంద్రియ పద్ధతులకు పెద్దపీట వేయడంతో చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంది. బగువ దానిమ్మను 12x8 అడుగుల దూరంతో ఎకరాకు 450 మొక్కలొచ్చేలా నాటుకున్నారు. ఏప్రిల్ నుంచి బెట్టకు వదిలి జూన్లో ప్రూనింగ్ చేసి మొక్కలకు ఎరువులందిస్తారు. ప్రతి మొక్కకు 30 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 20 కిలోల చెరువు మట్టి, సొంతంగా ఉత్పత్తి చేసుకున్న వెర్మీ కంపోస్ట్ 1 నుంచి 2 కిలోలు, దీనితో పాటుగా 1 కిలో వేప చెక్క, ఇదే కాక జీవన ఎరువుల మిశ్రమం ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, ఫాస్ఫోబాక్టర్, ఎజటోబాక్టర్ జీవన ఎరువులను కలిపి తయారు చేసుకున్న మిశ్రమం 100 గ్రాములను డ్రిప్పర్ కింద పాదులో వేస్తారు. వీటితో పాటుగా సూక్ష్మధాతువులను కూడా పాదులో అందిస్తున్నారు. వెర్మీ కంపోస్ట్ను ప్రతి 2 నెలలకొకసారి అందిస్తున్నారు. కాయ పెరిగే దశలో ఎకరాకు 2 కిలోల 13,045 ఎరువును నీటిలో కలిపి డ్రిప్ ద్వారా 2 నెలల పాటు అందిస్తున్నారు. సేంద్రీయ ఎరువులను సమృద్ధిగా అందిస్తున్నారు కాబట్టి ఇతర ఎన్పీకే ఎరువులేవీ అందించడం లేదు. దీంతో కాయ సైజు, నాణ్యత పెరుగుతోంది. ఇవే కాదు, జీవామృతం తయారు చేసుకుని మొక్కలపై పిచికారీ చేస్తూ పాదులపై నేలను ఆ ద్రావణంతో తడుపుతున్నారు. జీవామృతం కోసం 18 దేశీ ఆవులను పెంచుతున్నారు ఈ ఫామ్లో. జీవామృతమే కాదు, ఈయన వ్యవసాయంలో చెప్పుకోదగ్గది మరొకటి ఉంది. అదే బయోడైజెస్టర్ మిశ్రమం. ఇక్కడ ఈ నిర్మాణం చూసారా? ఇందులో విడిగా జీవామృతం కోసం, బయోడైజెస్టర్ మిశ్రమం కోసం విభాగాలున్నాయి. బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చిన స్లర్రీని బయోడైజెస్టర్ మిశ్రమం కోసం వినియోగిస్తున్నారు. పొలంలో వచ్చిన వ్యర్థాలను ముక్కలుగా చేసి స్లర్రీని, నీళ్లను కలిపి కొంత జీవామృతం కలిపి బయోడైజెస్టర్లో వేసి 10 రోజులు మురగనిస్తారు. ఇందులో ఉన్న ద్రావణం వడకట్టబడి వాల్వ్ ద్వారా తొట్టెలోకి వస్తుంది. ప్రతి 15 రోజులకొకసారి ఈ ద్రావణాన్ని కూడా చెట్ల పాదుల్లో పోస్తారు. ఇదే కాదు, మరొక ఆసక్తికరమైన అంశం ఉంది. అదే ఫిష్ ఎమైనో యాసిడ్ల తయారీ. మార్కెట్ నుంచి చేప వ్యర్థాలను తెచ్చి వాటిని గ్రైండర్లో వేసి నల్లబెల్లం కలిపి డ్రమ్లో 15 రోజుల పాటు ఉంచి మురగబెడితే తీపి వాసన వస్తుంది. ఈ ఫిష్ ఎమైనో యాసిడ్ను లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున వాడుతున్నారు. దీనివల్ల చెట్లు మంచి నిరోధక శక్తిని సంతరించుకోవడంతో పాటు పెరుగుదల బాగుండి నాణ్యత గల కాపునిస్తున్నాయి. ఈ క్షేత్రంలో వెర్మీ కంపోస్ట్ షెడ్లు, బయోగ్యాస్, బయోడైజెస్టర్ల నిర్మాణం, ఆవుల కోసం సుమారుగా 4 లక్షలు వెచ్చించారు. 1 ఎకరంలో బగువ, సూపర్ బగువ, గణేష్ అంటుమొక్కలను అభివృద్ధి చేస్తున్నారు. వ్యవసాయానికి జీవరసాయనాల వాడకం ఎంతో మేలు చేస్తుందంటారు ఈయన. వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులు, తర్వాత ఆర్గానిక్ అని అంటారు, పద్ధతిలో ఈ చెట్లు పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దేశీ ఆవుల యొక్క గోమూత్రం, దేశీ ఆవుల యొక్క గోవు పేడ, బెల్లం, బేడల పిండి అంటే శనగ బేడలు కానీ బొబ్బర్లు కానీ ఇలాంటివి ఒక 48 గంటలు ఇవంతా వేసి మురగబెట్టి దాన్ని జీవామృతం అంటారు, ఎలిక్సర్ ఫర్ ప్లాంట్స్, అమృతంలాగా పనిచేస్తుంది చెట్లకి. అది డ్రిప్లో పంపించడం, తర్వాత 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం ఇక్కడ జరుగుతోంది. అలాగే అంతర్పంట వేయంగాని ఖాళీ పెట్టకుండా భూమి ఉలవ అలాంటిది వేసి దానివల్ల కలుపు నివారించుకోవటం, సేంద్రియమైనటువంటి పదార్థాన్ని భూమిలో పెంచుకోవటం, ఇవన్నీ చేస్తాం. మేము బయో పెస్టిసైడ్ తయారు చేసుకుంటాం. అది స్ప్రే చేయడం ద్వారా కెమికల్స్ తగ్గించుకోవడానికి
మేము ప్రయత్నం చేస్తున్నాము. చిన్న పురుగులు, పెద్ద పురుగులు, అన్ని రకాల పురుగులు కూడా దానివల్ల నాశనం అవుతాయి. దానివల్ల మనం సబ్స్టాన్షియల్గా అంటే చాలా భాగం కెమికల్ తగ్గించుకోవచ్చు, ఖర్చు తగ్గించుకోవటం, సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవడం, చెట్లు ఆరోగ్యవంతంగా చాలా కాలం వచ్చేటట్లు చేసుకోవడం, ఇవి ముఖ్యమైనటువంటి పద్ధతులు. అట్లాగే మేము ఫిష్ అమినో యాసిడ్స్, బజార్లో మనకి అమినో యాసిడ్స్ కింద 1 లీటర్కి 600 రూపాయలు అమ్ముతారు. చేప వేస్ట్కి మనం ఫ్రీగా వస్తుంది చేప వేస్ట్. బెల్లం ఒకటే 30-35 రూపాయలు అవుతుంది కిలో. అంటే మనకు 2 కిలోలు దాదాపు 40 రూపాయల్లో తయారైపోతాయి. వర్మీ కంపోస్ట్ దాదాపు 100 టన్నులు సంవత్సరానికి తయారవుతుంది. సో 100 టన్నులు బయట కొనాలనుకుంటే మనకు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో అదంతా మాకు ఆదా అయినట్లే, ప్లస్ క్వాలిటీ ఎరువు మనకు దొరుకుతుంది అనమాట. అందుకోసమే ఇలాంటి ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టాం. చూశాం కదా, వ్యర్థాలను సమర్థంగా వినియోగిస్తూ సమస్త వ్యవసాయ విధానాల్లోని మంచిని అందిపుచ్చుకుని ఆచరణాత్మకంగా ముందుకు సాగుతూ దానిమ్మ సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న నరసింహప్ప వ్యవసాయ విధానం అందరికీ ఆదర్శప్రాయం.